ఒక్కొక్కరి వ్యక్తిత్వం చూస్తే ఆదరించాలనిపిస్తుంది, అభిమానించాలనిపిస్తుంది. సో వాళ్ళ మనస్తత్వం అవనియండి, వాళ్ళు మాట్లాడే తీరు అవనియండి, వాళ్ళు స్పందించే స్పందన అవనియండి, దీనికి చాలామంది ఫిదా అయిపోతుంటారు. దానికి ఏదో రాజకీయ నాయకులు అవసరం లేదు, లేదా పెద్ద స్టార్స్ అవసరం లేదు. సామాన్య ప్రజలు, ఉద్యోగస్తులకు కూడా సలాం కొట్టే లక్షలాది మంది ఈ సమాజంలో ఉన్నారు. అలాంటి ఒక క్యారెక్టరే బివి లక్ష్మీనారాయణ. పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే ఆయన మాజీ జేడీగా సంచలనాలు సృష్టించారు. చాలామంది అండి సిబిఐలో జేడీ స్థాయిలో ఉద్యోగం చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇండియన్ హిస్టరీలో. కానీ కొంతమంది పేర్లు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతుంటుంది. అలాంటి నిలిచిపోయే పేరు ఆ జేడీది. ఇప్పటికీ కూడా అందరూ జేడీ 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 అని పిలుచుకుంటుంటారు. ఎందుకు అలాంటి పేరు వస్తుందంటే నీతి, నిజాయితీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళి. సో కాలక్రమేణా కొన్ని తీసుకున్న నిర్ణయాల్లో కాస్త ఇబ్బంది పడినప్పటికీ, తమ అమ్ముకున్న డెస్టినేషన్ ఆలస్యమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని చేరతామనే ఆత్మస్థైర్యం అందరినీ అలరిస్తుంటుంది. నిజాయితీ అంటే జేడీ, జేడీ అంటే నిజాయితీ. ఆయన మాట అంటే వేదవాక్యే. ప్రజాసేవ కోసం 53 ఏళ్లకే వీఆర్ఎస్ తీసుకున్నాడు. ఆయన సుదీర్ఘమైన ఇంకా ఉద్యోగం చేసే అవకాశం ఉంది, ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది, దేనికి లోటు లేదు. భారతదేశంలో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న వ్యక్తి ఆయన. అయినప్పటికీ కూడా ఆయన వద్దనుకున్నారు, ప్రజాసేవ చేయాలనుకున్నారు, అడుగులు వేశారు. ఫలితాలు ఆశాజనకంగా లేనప్పటికీ కూడా వెనకడుగు మాత్రం వేయలేదు. తనదైన స్థాయిలో ముందుకు సాగుతూనే ఉన్నారు. అది కదా చాలామందికి సిబిఐ జేడీగానే తెలుసు. అక్రమార్కులకు సింహస్వప్నం, ప్రజలకు సేవ చేయాలని పరితపించేవారు. రాజకీయ అరంగేట్రంతో సంచలనాలు. అసలు జేడీ ఈయన తెలుగు ఆయన వివి లక్ష్మీనారాయణ గారు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కేసుకి సంబంధించి, ఓబులాపురం కేసులకు సంబంధించి మేము జర్నలిజంలో ఉన్నప్పటికీ కూడా వివి లక్ష్మీనారాయణ ఎవరా వివి లక్ష్మీనారాయణ, ఇదేంటి ఈయన ఏదో తెలుగు పేరులో ఉన్నదే, ఈయన ఎక్కడైనా ఏంటి అని ఆలోచిస్తుండేవాళ్ళమే. ఏంటి ఇంత పవర్ఫుల్ ఆఫీసరు ఉన్నారా, తెలుగు బిడ్డ ఇంత పవర్ఫుల్గా ఉన్నారా? ఎందుకంటే నార్త్ వాళ్ళ పేర్లే ఎక్కువ వినిపిస్తుంటాయి. అలాంటిది సౌత్లో, అందులోని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తి ఒక మారుమూల ప్రాంతంలోని ఒక ఏజెన్సీ ప్రాంతం లాంటి ప్రాంతం నుంచి ఉద్భవించిన ఒక ఐపీఎస్ ఆఫీసర్. చాలా గొప్ప విషయం. చాలామందికి ఆదర్శప్రాయుడిగా ఉన్న వివి లక్ష్మీనారాయణ. ఆయన పోలీస్ డ్రెస్ వేస్తే ఆ డ్రెస్కే హుందాతనం వస్తుందా అనేది. ఆ 3 సింహాలు గర్వంగా నిలబడతాయి అంటారు తమ తోటి ఆఫీసర్లు. ఎందుకంటే ఆయన కటౌట్ అలాంటిది, ఆజానుబాహుడు. ఆ డ్రెస్ వేస్తే ఎలా ఉంటుంది, పోలీస్ ఆఫీసర్ మంచి హైట్లో మంచి ఫిజిక్తో ఉంటే నిజంగా ఆ డ్రెస్కే అందం వస్తుంది. 3 సింహాలు తల ఎగరేసి నిలబడతాయి. అదే పరిస్థితి వివి లక్ష్మీనారాయణ. ఇక వైజాగ్ అంటే జేడీకి ఎనలేని ప్రేమ. 2019లో విశాఖపట్నం నుంచి జనసేన నుంచి పోటీ ఎంపీ అభ్యర్థిగా, జనసేన ఎంపీ అభ్యర్థిగా కంటెస్టెడ్ చేశారు ఆయన. 2,50,000 ఓట్లు వచ్చినాయండి. అసలు జేడీ అన్నది అప్పటి వరకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు హవా, జనసేనకి అక్కడ పూర్తి స్థాయిలో హవా లేదు. బలంగా వైఎస్ఆర్సీపీ ఉంది, బలంగా తెలుగుదేశం పార్టీ ఉంది. అందరూ వైఎస్ఆర్సీపీ వైపే వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో సీఎం చేసేయాలని కంకణం కట్టుకున్నారు. అలాంటి టైంలో కూడా ఉచ్చబోయించాడు ఆయన ఎలక్షన్లో. జేడీ గెలిచేస్తారా అన్న టాక్ విపరీతంగా వచ్చింది. జేడీ గెలుస్తున్నారు విశాఖపట్నం నుంచి, ఒక సంచలనం సృష్టించబోతున్నాడు. అంతా జేడీ 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 నామస్మరణతో మారిపోయింది. లేకపోతే 2,50,000 ఓట్లు విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తీసుకోవడం అంటే, అంత బలమైన పార్టీలు ఉన్నప్పుడు అంత బలహీనంగా ఉన్న జనసేన పార్టీ నుంచి తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. అదంతా జేడీని చూశారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన కొత్త పార్టీ, అవకాశం ఇద్దాం, ఇక్కడ పవర్ఫుల్ అభ్యర్థిరా జేడీ లాంటి వాడు గెలాలి, అది కంకణం కట్టుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు విజయం సాధించలేకపోయారు. ఇక ఓటమి తర్వాత పార్టీకి రిజైన్. జేడీ అంటే యువతకు వీరాభిమానం.
యూత్ చాలామంది మేము మాట్లాడుతుంటాం కదా, మాకు రెగ్యులర్గా టచ్లో ఉన్న వాళ్ళు అవనివ్వండి, వేరే వాళ్ళు అవనివ్వండి, ఇప్పటికేనండి జనసేన పార్టీ నుంచి ఒక 10 మందితో ఏదో అంశాల మీద ఒక 7 మంది మాట్లాడితే జేడీ గారు వచ్చేస్తే బాగుండండి. ఎందుకంటే జేడీ గారితో నా ఎక్కువ ఇంటర్వ్యూలు ఉంటుంటాయి. జేడీ గారితో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవుతుంటాను. చాలాసార్లు నా లైవ్ షోకి ఆయన వస్తుంటారు. చాలా వాటి మీద స్పందిస్తుంటారు. చాలా ఇంటర్వ్యూలు నేను ఆయనతోటి చేసిన ఆ సంబంధం ఉంది మాకు. సో ఇది చూస్తుంటారు కదా, విపరీతంగా వ్యూస్ కూడా చాలా విపరీతంగా వస్తుంటాయి. జేడీ గారు మాట్లాడారు అంటే చాలామంది దాన్ని ఇంట్రెస్టింగ్గా చూస్తారు. ఈయన ఏం చెప్తున్నారో విందాం, ఈయన ఏం మాట్లాడారు, ఆయన ఏం సజెషన్లు ఇస్తున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఆయన ఆలోచన ఏ రకంగా ఉంది, ఆయన ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా ఆలోచనలు వస్తుంటాయి. జనసేన వాళ్ళు ఇప్పటికీ కూడా ఆయన గుండెల్లో పెట్టి చూసుకుంటుంటారు. వాస్తవం ఇది. ఇప్పటికీ అడుగుతుంటారు, జేడీ గారిని మళ్ళీ వచ్చేస్తే బాగుండండి, జేడీ గారు వస్తే బాగుండండి, జేడీ గారు వస్తే బాగుంది. ఎందుకంటే ఈయన చాలామంది హృదయాల్లో కొలువై ఉన్నాడండి. ఒక ఆఫీసర్గా, ఒక గొప్ప ఆఫీసర్గా, నీతి నిజాయితీతోటి నిలబడ్డ ఆ కాకి ఉంటుంది చూసారా, దాని పవర్ వేరు, దాని పౌరుషం వేరు. అందుకనే జేడీ అంటే చాలామందికి పిచ్చి ప్రేమ. ఇక జనసేన అభ్యర్థిగా ముందుగా చెప్పినట్లుగా అక్కడి నుంచి ఓడిపోవడం జరిగింది. జేడీ అంటే యువతకి వీరాభిమానం. 2024 ముందు జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు. గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. రెండోసారి ఓడిపోయిన లక్ష్మీనారాయణ ఓటమి తర్వాత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా అంటే ఆయన అన్నదాత రైతులన్నా, వ్యవసాయం అన్నా ఏదో ఏదో చేయాలన్న తపనండి. ఆయన ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు, కానీ ఆయన గడపడు అలాగా. ఆయనకి ఏదో చెయ్యాలి, ఏదో ప్రాంతానికి వెళ్ళాలి. ఆ ఏరు కట్టారు, ఒక ప్రాంతంలో ఏదో భూమి తీసుకుంటారు, అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తారు, ఇంకో ప్రాంతానికి వెళ్తారు, కొన్ని పాఠాలు చెప్తుంటారు, ఇంకొక స్కూల్కి వెళ్తుంటారు, వాళ్ళకి ఏదో చేయాలని తపన. ఇంకా అది ఇది అని కాదు, ఒక రాజకీయాలనే కాదు, సమాజానికి ఏదో నా వంతు నేను చెయ్యాలన్నా సరే తపన. లేకపోతే ఈరోజు చాలామంది ఏముంటుంది, ఎలక్షన్ టైంలో వచ్చిందా, వచ్చింది, గెలిచామా, ఓడిపోయాం అంతే చాలు. సో ఈ రకంగా అంటే పబ్లిక్లోకి పెద్దగా వెళ్ళడానికి చాలామంది ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళు గుప్తదానాలు చేస్తుంటారు, వాళ్ళ అభిమానాన్ని ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో చేసుకోవాలి. పబ్లిక్గా వెళ్ళి ఏదో చేయాలని తపన, ప్రతిరోజు కూడా ఏదో అంశం మీద స్పందించడం అన్నది చాలా తక్కువ మంది చేస్తుంటారు. అలాంటి కోవకి చెందిననే జేడీ లక్ష్మీనారాయణ గారు, మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు. సో ఆయన దూరదృష్టితోటి ఆలోచించే వ్యక్తి. ఒక ఓడిపోయాం కదా, ఇంక లేదు, ఇంక మనకి ఎందుకులే ఈ రాజకీయాలు అనేది కాదు. కానీ ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారి గురించి పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం ఏంటంటే, ఆయన ఒక కొత్త వ్యూహం రచిస్తున్నారు. చాలా స్ట్రాంగ్గా ఆయన రాజకీయాల్లో ఉండే విధంగా ఆ ఫౌండేషన్ మరింత పటిష్టం చేస్తున్నారు. అది విశాఖ వేదిక. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిరసన ఉద్యమం, వచ్చే ఎన్నికల వరకు భవిష్యత్తు కార్యాచరణ, వచ్చే ఎన్నిక వరకు రానున్న 3 సంవత్సరాల వరకు ఆయన భవిష్యత్తు పొలిటికల్ కార్యాచరణ రూపుదిద్దుకున్నదట. ఆల్రెడీ అది అమలు చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న వివి లక్ష్మీనారాయణని. ఇక వైజాగ్ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ప్లాన్, 2029లో గెలిచి తీరాల్సిందే అంటూ ఆయన కంకణం కట్టారు. 2029లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా తన రాజకీయ జీవితానికి బలమైన పునాది పడాలి, సక్సెస్ కొట్టి తీరాలి, ఈసారి ఫెయిల్యూర్ అన్న మాట రాకూడదు అని చెప్పి ఆయన దీక్ష పూనేరు. ఆ విధంగానే విశాఖపట్నంలో పూర్తి స్థాయిలో ఆయన ఫోకస్ పెడుతున్నారని. ఇక చాలా స్ట్రాటజీగా మూవ్ అవుతున్న జేడీ, డోర్స్ ఓపెన్ చేసిన లక్ష్మీనారాయణ గారు డోర్స్ ఓపెన్ చేశారు. అంటే ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది, ఏ రకంగా ఉంటుంది, ఇదంతా కూడా కాలం నిర్ణయిస్తుంది. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది అశాశ్వతం కాదు. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అని ఏదైతే పదం ఉంటుందో అది దీనికి కూడా ఈకోవ కూడా ఉంటుంది. ఏ పార్టీలో ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో ఎవరో చెప్పలేమండి. అక్కడ విజయం సాధించడం అన్నదే పరమావిధిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీలో ఏదన్నా అవ్వచ్చు. సరే, దాని విధి విధానాలు అనేయండి, వేరే అంశం ఏంటి, ఏమైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఉండొచ్చు, వాటిలన్నింటినీ సెటరేట్ చేసుకుంటూ సక్సెస్ అన్నది ముఖ్యం, తర్వాత ఏదైనా. ఇక ఏదో ఒక బలమైన పార్టీలోకి జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఏ పార్టీలోకి వెళ్తారన్న విషయమై ఇంకా సస్పెన్స్. గతంలో మనం మాట్లాడినప్పుడు చాలాసార్లు ఆయన చెప్పిన సందర్భాలు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఆహ్వానం వచ్చింది, తెలుగుదేశం పార్టీ నుంచి ఆహ్వానం వచ్చింది, జనసేన ఆల్రెడీ ఆయన ఉన్నారు, బీజేపీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం. ఎవరు వదులుకుంటారండి ఆయన్ని? వదులుకోవడానికి ఆయన్ని వదులుకుందాం అనే ఆలోచన ఎందుకు రావాలి? ఆయనలో ఏమున్నాయి, ఫాల్స్ ఏం లేవు కదా. ప్రజల్లో పేరుగన్న వ్యక్తి, అందరికీ సుపరిచితులు,
జేడీ అంటే టక్కును గుర్తుపెడతారు. ఎంతమంది ఆఫీసులను గుర్తుపెట్టుకుంటారు చెప్పండి దేశంలోని? కానీ జేడీని గుర్తుపెట్టుకుంటారు తెలుగు ప్రజలు. లక్షలాది మంది ఉన్నారు జేడీ ఫ్యాన్స్. ఇక విశాఖపట్నంలో అయితే జేడీ తెలియని వాళ్ళు ఎవరికి ఉండరేమో. మారుమూల ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళిపోయారు. జేడీ, 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 జేడీ అని. అంత మంచి పేరు సంపాదించుకున్నాడు ఆయన. ఆస్తులు ఎన్నున్నాయో మనకు తెలియదు కానీ మంచి పేరైతే బాగా సంపాదించుకున్నాడు ఆయన. అందులో నో డౌట్ అది. ఇంక అందులో ఎటువంటిది విభేదాలే లేవు. ఇక ఏ ఎంపీ ఆకాంక్షలు నెరవేర్చుకోవాలనే పట్టుదల. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఇప్పటి నుంచి స్పెషల్ ఫోకస్. జేడీ అడుగులు ఎటు సాగుతున్నాయో, ముఖ్యంగా వివి లక్ష్మీనారాయణ గారి అడుగులు ఎటు సాగిపోతున్నాయి, ఆయన ఏం ప్లాన్ చేస్తున్నారు, విశాఖ మీద ఎందుకంత ఆయనకి మొక్కబోని అభిమానం. ఎందుకంటే విశాఖపట్నంతో ఆయన ముడిపడిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే విశాఖ ప్రజలు ఆయన ఆదరించారు. 2,50,000 ఓట్లు వేశారంటే మామూలుమైన విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో 2029 ఇప్పటికి 2 సార్లు ఆయన ఓటమిని చూశారు. ఇక ఓటమిని చూసే ఓపిక లేదంటున్నారు జేడీ గారు. ఇక సక్సెస్ ఏంటో చూపిస్తాను, ఇప్పటి వరకు కూడా ఓడాను, ఇప్పుడు గెలిచి చూపిస్తాను అంటున్నారు. అది ఏ పార్టీ ఏంటన్నది, అంటే జనసేనలోకి వస్తే బాగుండు అన్నది చాలామంది అభిప్రాయం. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకొకరు విభేదించడానికో లేకపోతే వేరేగా, రాజకీయాల్లో ఇవన్నీ కూడా మామూలు. ఎప్పుడన్నా కొన్ని అంశాల్లో విభేదాలు వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు. ఇంకా చిన్నపిల్లలు ఏం కాదు కదా, అమ్మో మీరేమని అంటారని మేము భయపడడానికి. బ్యూరోక్రాట్స్ పెద్ద పెద్ద స్థాయిల్లో వచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా చేసిన వాళ్ళు, ఎంతోమంది ఎమ్మెల్యేలని, మినిస్టర్లని చూసి వచ్చిన వాళ్ళు వీళ్ళు కొన్ని అంశాల మీద విభేదిస్తారు. ఖచ్చితంగా కొన్ని అంశాల మీద మాట్లాడతారు. కొన్ని అంశాల మీద ఇది కాదు అని ఇదని చెప్తారు. అలాంటప్పుడు గ్యారంటీగా గ్యాప్ వస్తుంది. ఇంట్లో సొంత అన్నదమ్ములకే గ్యాప్ వచ్చినప్పుడు పార్టీల్లోనో పార్టీ నాయకుల్లోనో గ్యాప్ రావడానికి ఉండదు. ఆ గ్యాప్ వాళ్ళు విడిపోయిన తర్వాత కలిసిన సందర్భాలు ఎన్ని లేవు, ఏ పార్టీల్లో లేవు. ఇదేమీ శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు ప్రపంచంలోనే. మనం బతికుండడం అన్నదే ముఖ్యం, ఎలా బతికున్నాం అన్నదే ముఖ్యం, ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు సాగామన్నదే ముఖ్యం. ఈ గొడవలు, కొట్లాటలు, లేకపోతే ఒక విమర్శలు, ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం. మన రోజు దైనందిక జీవితంలో ఏవైతే కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాంటి కార్యక్రమాలలాగే దీన్ని మనం తీసుకోవాలి. దాన్ని మనం గుండెల్లో పెట్టేసుకుంటే, ఆ బరువు పెంచేసుకుంటే, ఆ రోజులాగా అయిపోయింది, ఈ రోజులాగా అయిపోయింది అంటే అది సాధ్యం కాదు. ప్రపంచంలో బతకలేము. సమాజంతో పాటు మనం అడుగులు వేసుకుని ముందుకు వెళ్ళాలి. మంచిగా అడుగులు వేసుకుని ముందుకు వెళ్ళి ఆలోచనలు చేయాలి. అంతేగాని ఏదో పాతదాన్ని తీసుకొచ్చి అదంతా ఆ డస్ట్బిన్లో వేసినట్లుగా అవన్నీ మనం బుర్రలో వేసుకుంటే, బుర్ర పాడు చేసుకుంటే కంట మంచి రాజకీయాన్ని ప్రజలకు అందించాలి. ప్రజా శ్రేయస్సు కోసం ముందుకు పోవాలి. సక్సెస్ అన్నది దాని వెనకాతల అదే వస్తుంది. సక్సెస్ అన్నది ఇంటి తలుపు కొడుతుంది. నువ్వు నిజాయితీగా ఉండు, నువ్వు నిక్కచ్చిగా ఉండు, నువ్వు కష్టపడు, ఏ స్వార్థం లేకుండా నువ్వు ముందుకడుగు, ఖచ్చితంగా సక్సెస్ నీ తలుపు కొడుతుంది, నిన్ను అందనాలు ఎక్కిస్తుంది. అదే నేను చేసి చూపిస్తానంటూ శపథం పూనుతున్న వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారవేత్తను అమ్ముతున్నారు. మరి చూద్దాం ఆయన విశాఖపట్నంలో ఒక స్పెషల్ వ్యూహం ఏ రకంగా ఉండబోతున్నదో, జేడీ సక్సెస్కు ఎలాంటి అడుగులు వేస్తున్నారన్నది.